119 మొదటి నుండి తీసుకుంటే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునివాడు. మరి యేసుక్రీస్తు యొక్క వాక్యము ధర్మశాస్త్రముగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. అయితే ఈ ధర్మశాస్త్రం అనే కాడి ఎప్పుడు విరుగుటపడింది అంటే, సిలువలో ఆయన సమస్తమును సమాప్తం చేసి దేవుడికి ఘనతను తీసుకొచ్చినప్పుడు, తన తండ్రి చిత్తం నెరవేర్చడము ఒక యేసు ప్రభు తప్ప ఇంకెవరూ చేయలేకపోయినారు. కాబట్టి ఆయన ద్వారా సంపూర్ణమైన చిత్తము జరిగిపోయింది. మరి అందరిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి దేవా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నావు అంటూ, ఆయన యందు మనం ధర్మశాస్త్రం అనే కాడి కింద అయితే లేవు. అయితే ధర్మశాస్త్రానుసారమైన వాక్యం కాకుండా ఇప్పుడు ఆత్మానుసారమైన వాక్యము అంటే క్రీస్తుని గురించి ఎరిగి, క్రీస్తు యొక్క సంఘ వధువుగా మనం ఎలా ఉండాలి అనేది న్యూ టెస్ట్మెంట్ అనుగ్రహించబడింది. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది నెరవేర్చబడింది, కొట్టివేయబడలేదు. సో నెరవేర్చబడినందువలన ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కలుపుకుంటేనే ఒక హృదయం ఆకారం వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. సో ఆ పలక ఈ పలకని ఇలా కలిపినప్పుడు హార్ట్ షేప్, అంటే దేవుని మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పరమగీతాలలో కూడా తల్లి దగ్గర ఎలా పాలను తీసుకుని అభివృద్ధి చెందుతాడో, అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అనేది మరి ఆధ్యాత్మికంగా చెప్పబడింది. మరి ఈరోజు 119:2లో ఆయన ధర్మశాస్త్రములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుక్కువారు ధన్యులు. మరి ఇక్కడ మొట్టమొదట ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వారు నిర్దోషిగా ఎంచబడతారు. రెండోది పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు అంటున్నాడు. ఆయనను గైకొని అంటే వాక్యముల్లో ఆయనను కనుగొని ఆయనను వెతికిన వారు ధన్యులు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆజ్ఞలు అన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు, 6వ వచనం, నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవునికి మహిమ కలుగును. మరి ఆ న్యాయ విధుల వెంట నేను వెళ్ళినప్పుడు నాకు అవమానము కలగలేదు అంటున్నాడు. హల్లెలూయా. సో అవమానం కలగకుండా ఉండాలంటే వాక్యానుసారంగా జీవించాలండి. జ్ఞానము కొదువు కాకూడదంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. మరి అలాగే 9వ వచనంలో, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయంతో నువ్వు వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దించున్నాడు. ఇప్పుడు యవ్వన కాలంలో మరి పడిపోకుండా ఉండాలంటే నా ప్రవర్తన అంతటికి వాక్యాన్ని కంచగా వేసుకుంటున్నాను. కాబట్టి నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయొద్దు అంటున్నాడు. మరి ఇక దావీదు కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలి, యోబు గ్రంథాన్ని చూస్తున్నప్పుడు దేవుని ఎలా ఆరాధించాలి, దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క దర్శన రీతికరమైన వాక్కు అంటే ఆయన యొక్క మాట ఎలా ఉంటుంది, యోహాను సువార్త, యెహెజ్కేలు, ఇవన్నీ దేవుడు ఎలా మాట్లాడతాడు కదండి. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వస్తువుల ద్వారా మాట్లాడతాడు అనేది మనకి ఆది కాండం ఫరోకి కళ వచ్చిన తర్వాత ఎక్కువగా మనకి క్లియర్ అండ్ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం కదా, జకర్యా. సో ఇలా వీళ్ళంతా ఇచ్చిన వాకులను, ఇర్మియా, సో వీళ్ళ దగ్గర ఎక్కువగా దేవుడి యొక్క స్వరం వినడము తెలుసుకుంటాం, కనుక్కోవడం తెలుసుకుంటాం. మరి అలాగే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ప్రకటన గ్రంథం. అంటే ఇప్పుడు మన ఆత్మ నడిపింపు దావీదు మహారాజు కూడా ఆయనే రాజుగా ఉన్నాడు, ఆయన యాజకుడుగా ఉన్నాడు, ఆయన భక్తుడిగా ఉన్నాడు. సో మొట్టమొదట ఈయనని భక్తుడనే పిలవాలి. ఎందుకంటే దేవుని మనసు ఎరిగి దేవుని మెప్పించినందువలన ఆయన రాజు అయ్యి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన రాజు అవ్వడం అనేది దేవుడి యొక్క ఉద్దేశము. జగత్ పునాది వేయబడక మునుపే దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఫస్టే దావీదుని ఎందుకు ఎన్నుకోలేదు, ఫస్టే సౌలుని ఎందుకు ఎన్నుకున్నాడంటే
ఆ వయస్సు దావీదుకు అప్పుడు లేదు కదండి. సో ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి యొక్క ప్రణాళిక చూస్తే జగత్పునాది వేయబడక మునుపే మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 నుండి మనకు తెలియపరచబడుతుంది. అంటే మనం నశించిపోవడానికి కాదు. అందుకే ఇంత ఉదయకాలంలో వచ్చి ఇక్కడ కూర్చొని ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి హృదయాలను లగ్నం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని వెదుకువారు ఎలా ఉంటారంట? ఇక్కడ దేవుని వెతికేవారు ఎలా ఉంటారు చూడండి. నా పూర్ణ హృదయంతో నేను వెదుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. 19లో సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవులను అనుసరించేదను. మరి ఎలా ఉంటారంట? దేవుడు దొరికిన వాడు, సర్వ సంపదలు దొరికినట్టు. ఎందుకు సర్వ సంపదలన్నీ ఆయన ఎందుకు గుప్తమైనవి ఉన్నాయా లేదా? ఎస్, ఆయనలో సర్వ సంపదలన్నీ గుప్తమైనవి. అయితే సర్వ సంపదలు అంటే ఏంటివి? సంపద అంటే ధనధాన్యాలు కదా, అన్నిటినీ ధనధాన్యాలతో కూడిన అష్టైశ్వర్యము అని అంటారు. సో అష్టైశ్వర్యం అంటే బంగారు, వెండి కదా, అవునా, పళ్ళు ఫలాలు పూలు, ఇవన్నీ ఏ కొదువ లేకుండా భూమి, పిల్లలు, పశుపక్షాదులు ఇవన్నిటినీ కలిగిన వాడిని అష్టైశ్వర్యాలతో తొలదూగుతున్నాడు అని అంటారు. సో ఈరోజు నిజంగా అప్పటి కాలంలో పూర్వీకులు పశువులు ఉండాలి, అవునా, పెంపుడు జంతువులుగా పక్షులు అంటే ఏమంటారు వాటిని? బాతులు, పిట్టలు కదా అని, తర్వాత కోడి పిల్లలు, కోడి పుంజులు. సో ఇలాంటివన్నిటిని వాళ్ళు పెంచేవాళ్ళు. దాంతో పని ఉండదు అంటే పని ఉంటుంది, కానీ ఎన్ని కోడి పిల్లలు ఉంటే అంత వాళ్ళకి రిచ్ అన్నట్టు. పశువులు కూడా అవన్నీ దాటుకొని వెళ్ళాలి. మా అమ్మమ్మలు అవన్నీ పెంచేవాళ్ళు అన్నమాట. కోడి పిల్లలు అంటే ఒక దండు కట్ట అంటారు, ఆ కట్ట మీద అన్నీ అవే వచ్చి కూర్చుంటాయి. సాయంకాలం వస్తుంది ఆరైతే అవన్నీ అవే వచ్చి కూర్చుంటాయి. అలా ఇంకా వాళ్ళు బయట మాంసం తీసుకునే వాళ్ళు కాదు, వీళ్ళవే వాళ్ళు బంధువులు వస్తే చేసేవాళ్ళు. దానికోసం కూడా అది ప్రెస్టేజ్ కదండి. అప్పుడు ఏటకి వెళ్ళాలి అంటే ఏట మాంసం తేవాలంటే ఆదివారాలే, ఒక్క ఊర్లో దొరికేవి కాదు, ఎక్కడో సెంటర్ ఊరు సంబంధించిన ఊర్లో దొరికితే వీళ్ళంతా ఖాళీ నడుకన వెళ్ళి తెచ్చుకోవాలట. మరి అలాంటి ఏరియాలలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే అన్ని రకాలు పూల తోటలు వాళ్ళ పొలాలలోనే, ఆకుకూరలు వాళ్ళ పొలాలలోనే, కందలు, బుడ్డలు కదా, ఇలా ఇంకా అన్నీ వాళ్ళ ఊర్లోనే. వాళ్ళు తినే అన్నం ఏంది తెలుసా? నేను మా అమ్మమ్మతో పొలానికి వెళ్ళేదాన్ని, చింతొక్కుతో లేకపోతే వాళ్ళే బ్యాలు ఇసురుకున్న బ్యాళ్ళతో చేసుకుంటారు. ఆ బ్యాళ్ళని మనం అంతగా తినలేము అనమాట. ఇప్పుడు దాని వాల్యూ తెలిసి అవే కావాలని వెతికినా దొరకవు, అవునా. అప్పుడు వాళ్ళు ఆ బ్యాళ్ళతో చేసే ఇదేమన్నా పప్పు పిసురు అన్నట్టు పప్పు తినలేమేమో అనేటోళ్ళు. కానీ ఆ ఎండకి మేము ఆడుకోవడానికే పోయేవాళ్ళం గడ్డిలో అట్లా. కానీ వాళ్ళు ఇచ్చే ఆ వేడివేడి అన్నము, ఆ చట్నీ అదే చాలా అద్భుతంగా ఉండేది. సో పల్లెటూర్లలో ఎక్కువ శాతం మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నీ వాళ్ళ తోటలో ఉండే చింతకాయలతోనే వేసింటారు, వాళ్ళ పచ్చిమిరపకాయలతోనే వేస్తుంటారు. అలా అన్ని రకాల అష్టైశ్వర్యము అంటే వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ పంటలలోనే, వాళ్ళ సరౌండింగ్స్లోనే ఉండాలి. అంటే ఏదేను వనంలో బ్రతికినట్టు అన్నమాట. ఏం కావాలంటే అవి అక్కడే. అలా వాళ్ళకి పంటలు వచ్చినప్పుడు బంగారు తీసుకుంటారు, పంటలు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, పంటలు వచ్చినప్పుడు స్థలాలు కొనుక్కుంటారు. అంటే ఒక సీజన్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఆ సీజన్ని కనిపెట్టడం ఏంటి అంటే రైతు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు విత్తనం విత్తాలి అని ఎదురు చూస్తుంటారట. ఈరోజు మనము రైతులం కాదు, ఉద్యోగస్తులం అనుకోవచ్చు, సేవకులము అనుకోవచ్చు, మరి స్టూడెంట్స్ అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న రకరకాల క్యాడర్స్ ఉన్నాయి కదండి. మరి అయితే మనం ఏం చూడాలంటే ప్రభు ముఖమును వెదకాలంట.
ప్రభుని ప్రభుని వెతుకుతే, ప్రభుని పొందుకుంటే, ప్రభు మనసు ఎరిగి నడుచుకున్న వాడి కంటే గొప్ప యోధుడు ఈ లోకంలో ఎవరు దొరకరంట ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిన్నటి దినం మనం ఏం చూసుకున్నామంటే బెతెస్దా కోనేటిలోకి ఒక దేవదూత వచ్చి నీటిని కదిలించినట్టు చూస్తున్నాం. మరి ఆ నీటిని కదిలించడం వలన అక్కడ దిగిన వ్యక్తి వెంటనే స్వస్థచిత్తుతాడు. అలా మనిషి యొక్క కడుపులో కూడా జీవజల నదులు ఉబికింపజేస్తానని అంటాడు. అవునా అండి? యోహాను సువార్తలో ఉంది. మరి ఈ జీవజల నదులను కూడా కదపడం వలన మన యొక్క పరిస్థితులలో ఉజ్జీవం రావడం స్టార్ట్ అవుతుంది. కదపడం అంటే మన జీవితాలను కదపవేయడం, కుదిపివేయడం అనమాట. కష్టం రావడం, ఇబ్బంది రావడం, డిస్టర్బెన్స్ అవ్వడం. దానివల్ల ఏమైపోతామంటే కొన్ని రోజులు దేవునికి తిట్టేవాళ్ళు తిడతారు, దూరం అయ్యేవాళ్ళు దూరం అవుతారు. కానీ అదే శ్రమలో దేవుడికి దగ్గరగా అయ్యేవాళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే మరి మన చుట్టూ కీర్తన 34:7 చూస్తే మన చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారంట. కాబట్టి వాక్యమును ఎరిగిన వారు, వాక్యమును విశ్వసించేవారు, ఆయన సెలవిచ్చినట్టుగా దూతలు కూడా మన చుట్టూ ఉన్నారు అని విశ్వసిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ నీ వాక్యం బట్టి నేను నడుచుకొనుచుందును, నేను నీ ధర్మశాస్త్రం నా ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవము అంటూ దావీదు మహారాజు అడుగుతున్నాడు. అంటే ఈ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఉన్నందుకే ఆశ్చర్యమైన కార్యములు చూచుటకు కావాల్సిన సంగతులు తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వు, కన్నులు ఇవ్వు, నిన్ను ఆరాధించడానికి కావాల్సిన నోరు ఇవ్వని మనం అడగాలి. అలా అడుగుతున్నప్పుడు మన పక్కన ఉన్న దేవదూతలని మనం చూడగలుగుతున్నాం. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారంట. హల్లెలూయా. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల నుండి ప్రభు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయనను అపేక్షించి ఆయన సన్నిధానంలోనే జవాబు వెతికినప్పుడు మనం వాటన్నిటిని పొందుకునే వారంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన మనల్ని విడిపించేవాడు. మనం ఆయనను ఆశ్రయించిన ప్రతిసారి మన ప్రార్థనలకు జవాబుగా ఉంటాడు. మరి ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చి ఆయన మంచితనాన్ని తెలియపరుచుకునేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన జీవితాలన్నింటినీ రక్షించాలన్న ఒక గోల్తోనే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన కృప ద్వారా మనల్ని నడిపించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణము దేవుని దృష్టిలో చాలా గొప్పది అని మనం అనుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆయాస పడిపోతుంటాం, చిన్న చిన్న దానికే వ్యసన పడిపోతుంటాం, చిన్న చిన్న వాటికే దుఃఖపడిపోతుంటాం. ఏందబ్బా దేవుడు ఉన్నాడా, అసలు ఎందుకు నా పరిస్థితి ఇట్లా ఉంది, నా పరిస్థితి ఏంది, ఇంత బలహీనమైన స్థితిలో నేనున్నాను, ఎందుకు నాకు ఇంత నిరుత్సాహము, ఎందుకు నాకు ఇంత బలహీనత అనే పొజిషన్ మనకు వస్తుంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యములో మీరు ఎంత శ్రేష్ఠలో వెతుక్కోగలిగితే, చూడండి ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారు అనేది కాదు, పరలోకంలో ఇక్కడ 119, 105 చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది అంటున్నాడు. అంటే మన త్రోవ వెలుగుమయమయ్యేది ఎప్పుడు అంటే ఆయన వాక్యాన్ని మనం నింపుకున్నప్పుడు. కాబట్టి 119వ కీర్తన మన జీవితాలకు చాలా ఉపయోగకరమైనది. ఈ 119వ కీర్తన దేవుడి యొక్క ప్రణాళికను మళ్ళా తిరిగా పొందుకోవడానికి కావాల్సిన ఆశీర్వాదకరమైన భాషను మనకు అందజేస్తుంది. ఏంటి ఆ భాష? హిబ్రూ లాంగ్వేజ్ అంతా అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఆ అక్షరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అలెఫ్, ఉరఫ్ కదా, బేల్, ఎతెల్, ఇవన్నీ. సో వీటిని అన్నింటినీ కూడా మనం నేర్చుకొని 1, 2, 3, 4 ఎలా చదువుతున్నామో అలా వాటిని మనం రిపీటెడ్గా పలకగలిగితే నీ నాలుక సడలించబడి దేవుడికి ఇష్టమైన అన్య భాషలు మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ భాషలు రావడము పెద్ద కష్టమేం కాదు. నీ ప్రయత్నాన్ని ప్రభు దీవిస్తాడు, నీ జ్ఞానాన్ని ప్రభు ఆదరణ
ఇచ్చి హెచ్చించి ఉద్ధరిస్తాడు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైంది అన్నట్టుగానే గంటలు గంటలు ప్రార్థన చేయడం వలన మనం వెలుగుమయమైన జీవితంలోకి రాం. కానీ ఏం చేయాలా? ఎక్కువ దేవుని మనసును తెలుసుకోవాలంట. ఆయన మనసు తెలుసుకున్నంత కొలది మన వెలుగు పెరిగిపోతుంట. వెలుగు ఎందుకు పెరుగుతుందో తెలుసా? వెలుగు ఎందుకు పెంచుకోవాలో తెలుసా? మనము దేవుడితో సంబంధము పరలోకంలో కలిగి ఉండడానికి. ఇప్పుడు పరలోకం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 7 ఆకాశాలు ఉన్నాయి అని అంటున్నాం కదా. ఈ 7 ఆకాశాల్లో మొదటి ఆకాశంలో తండ్రి ఉన్నాడు, అవునా? 3వ ఆకాశంలో పరదేశ్ ఉంది. తండ్రికి కుమారుడుగా పిలువబడుతున్న క్రీస్తు యొక్క సింహాసనము కలిగి ఉన్నాడు. అయితే మధ్యలో దేవదూతలు ఉన్నారు కదండి. ఆ మొదటి నుండి 2వ దాంట్లో అంతా దేవదూతలు ఉన్నారు. అయితే ఈ రెండో స్థాయిలో దేవదూతలు అంట దేవుని కొంతమంది చూసిన వారు లేరంట. కొంతమంది చూసినారట, మిగిలిన వాళ్ళు చూడలేదంట. అంటే చాలా దేవదూతలు ఇంకా దేవుని యొక్క మహిమను ముఖాముఖిగా చూడని దేవదూతలు అక్కడి నుండి మనం చూడగలమంట. ఎందుకు అంటే కొంతమంది దేవదూతలకు మన భూమి మీద ఎట్లా దేవుని గురించి తెలుసుకుంటున్నామో అక్కడ తెలియపరచబడుతుందట. హల్లెలూయా. అందుకే నేడు నీవు నాతో పరదేశంలో ఉండు. ఈ 3వ ఆకాశంలో 3వ స్థలంలో ఉంటాడంట పరదేశం. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఉంటున్న మన భూమి మీదకి దిగి వచ్చేది కూడా 3వ ఆకాశంలో ఉన్న ఆ యొక్క చచ్చౌకమే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందులో ఒక స్టేట్. ఇప్పుడు అపార్ట్మెంట్ అర్రలుగా ఎలా ఉంటుందో పరదేశ్ అనేది ఒక అర. ప్రైజ్ ది లార్డ్. హతసాక్షులు అనేది ఒక అర. హతసాక్షులు ఎక్కడున్నారని వాక్యంలో ఉందండి? ఆయన సింహాసనపు పాద పీఠము కింద ఉన్నారంట. నాథా సత్యస్వరూపి, ఎందాక నువ్వు మమ్మను మరచెదవు, మాకు న్యాయం తీర్చవా, మమ్మల్ని చంపిన వారి నిమిత్తము నువ్వు పగబూనవా, యుద్ధము చేయవా అంటూ హతసాక్షులైన వారి రక్తం మూరపెడుతుందట. ఆది కాండంలో కయ్యూను చంపినందుకు తీర్పు తీర్చు అని ఆరంభించిన నాటి నుండి ప్రకటన వరకు ఇదే స్వరం అంట. కానీ యేసు ప్రభు మాత్రము తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అని ఆయన రక్తం మాత్రమే మొరపెట్టగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా తండ్రి యొక్క నడిపింపును కలిగి ఉండాలంటే క్రీస్తు మనసెరిగి ఆయన యొక్క వెలుగును మనం ధరించగలిగినప్పుడు మాత్రమే మనము దేవాది దేవుని ముఖాముఖిగా చూడగలుగుతాం. అందరూ చూడలేరు, దేవదూతలు సైతం చూడలేదు. మరి దేవుని సన్నిధానంలోనే ఉంటున్నారు. యెషయా 6:1 నుండి చదివితే మరి 6 రెక్కలు కలిగిన చెరూబిన్స్ ఉన్నారు కదండి, సెరాబులు ఉన్నారు. వాళ్ళు 2 రెక్కలు ముఖం కప్పుకున్నారంట, 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్నారంట. కప్పుకొని ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని నిత్యం దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంటే ఈ ప్రతి గానాల వలన ఏం జరుగుతుందంట? ఆ వాల్యూమ్స్ అన్నీ మన శరీరంలో ఉన్న నవనాడులన్నిటినీ వెలిగిస్తాయంట. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో కూడా 2 కొత్త కీర్తనలు ధూపార్తులు చేత పట్టుకొని దేవుని ఆరాధిస్తూ వస్తారు కదండి. అంటే ఈరోజు మన జీవితంలో కొత్త పాట మనం రాయగలమా? మనం పాడగలమా? మనము అనుకున్నవి ఏమైనా చేయగలంట? నీ జీవితంలో దేవుడు ఏమైనాడో నీ సొంత మాటలలో పాట కట్టడమే. ఆమేన్. హల్లెలూయా. మన రాగం పక్కన వాళ్ళకి నచ్చకుండా పక్కకు పడేయండి, కానీ నీ రాగం దేవునికి నచ్చాలి, నీ ఉద్దేశం దేవునికి నచ్చాలి. సో మనం కొత్త పాట పాడడానికి అర్హులం అయి ఉండాలి. సో ఈ మహిమను ఎప్పుడైతే మనం స్వతంత్రించుకుంటామో ఆటోమేటిక్గా భూమి మీద దేవదూతల స్వరాన్ని వినగలుగుతాము, దయ్యముల స్వరాన్ని వినగలుగుతాము. మనుషుల యొక్క స్వరము, నా ఫ్లెష్ మాట్లాడుతుందా, నా స్పిరిట్ మాట్లాడుతుందా, లేకుంటే తండ్రి స్వరం మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా, కుమారుడు మాట్లాడుతున్నాడా, అనేక వేరియేషన్స్ని ఆ యొక్క స్పిరిట్ని మనం తెలుసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఏముండాలా? ఏముంటే తెలుసుకుంటాం అంటున్నా? వాక్యం. 119వ కీర్తన ప్రకారం మనకేముండాలా? వాక్యము మీకు వెలుగు మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనసు మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి ఎవరు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు? దేనివల్ల నువ్వు నీ ఆత్మను సంకుచితం చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు దేవుడితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నావు? ఎందుకు వాక్యం చదివినా నీకు అర్థమవుతలేదు? ఏ ఆత్మ నీ జీవితంలో పొసెస్డ్గా ఉంది? ఏ ఆత్మ నీ అవేర్నెస్లో నిన్ను డిస్టర్బ్ చేస్తుంది? లోపలికి వచ్చిన ఆత్మలు కొన్ని ఉంటాయి, బయటనే ఉండి సతాయించే ఆత్మలు ఉన్నాయి, బంధువులలో ఉండి సతాయించే ఆత్మలు ఉన్నాయి. మరి ఎవరి ద్వారా సఫర్ అవుతున్నావు? దేన్ని ఎలా బంధించాలి? ఈజలో బొంగరం తెలుసా అండి? పిల్లలు ఆడుకుంటారు, తిప్పడం వచ్చా ఎవరికైనా? దారం చుట్టి ఇట్లా వదులుతారు. మీరు ఆడుకోలేదా? దేవునికి వస్తారు, కొడితే అది భూమిని గట్టిగా తన్ని తిరగాలి, ఆ తాడు మన చేతికి రావాలి. తాడు వెళ్ళిపోయిందంటే బొంగరం పోతుంది కదా. వాక్యం అనేది తాడు. దయ్యాన్ని అలా ఆడించాలి తప్పనించి మన జీవితంలో మనం తిరగకూడదు. దయ్యం మనల్ని తిరిగేదేస్తుంది. అర్థమవుతుందా ఇప్పుడు? సో బొంగరం ఆడించినట్టుగా సాతానును భూమి మీద ఆడిస్తూ దేవుని యొక్క మనసును తెలుసుకున్న మనం భూమి మీద పరలోక రాజ్యాన్ని అనుభవించడం ఆయన చిత్తం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సృష్టికర్త స్వరూపంలో ఉన్నాం. సృష్టికర్త ఉద్దేశాన్ని బట్టి ఈ లోకానికి వచ్చినాం. ఆయన తలంపులను బట్టి ముందరికి వెళ్ళాలే తప్ప ఆగిపోకూడదు. ఒక పాట ఉంది కదా, ఆగిపోను నేను సాగిపోదును, విశ్వాసములో నేను నిరీక్షణలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును, మనం ఆగిపోకుండా సాగిపోగలగాలి. కీర్తన 8:4 ఒక మాట దావీదు మహారాజు అంటాడు, ఈ మనిషిని జ్ఞాపకం చేసుకునేట వరకు వాడు ఏ పాటివాడు 5వ వచనంలో ఆయనే మళ్ళీ దానికి జవాబిస్తాడు. చదవండి. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసినావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసిన. అయితే మన కిరీటాన్ని మనం అపవాదికి ఇచ్చి, మన కిరీటాన్ని మనం వాడికి ఇచ్చివేయడాన్ని బట్టి మనం బానిసలుగా ఉండిపోతున్నాం. ఒకటి కిరీటాన్ని దక్కించుకోవాలంటే కృపావరాలు మనం పొందుకోవాలి. కృపావరాలని అడగకూడదు, పొందుకోవాలి. అక్క అడగకుండా ఎట్లా పొందుకుంటాం అక్క అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5:22 అడగాలి. ప్రైజ్ ది లార్డ్. సో అడిగినప్పుడు మనకు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత అనుగ్రహించబడుతుంది. ఈ ప్రతి వరము ముందు మనల్ని బాగు చేసిన తర్వాత మనం ఎదుటి వారికి బాగుపడే అవకాశాన్ని ఇవ్వడానికి కావాల్సిన పాత్రలుగా ఉంటాం. కాబట్టి ముందు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. మాకు దినాకర్ అంకుల్ ప్రేయర్ టవర్లో బైబిల్ పెట్టుకోండి, ఫోన్ తీసేసేయండి అని లోపల వద్దనే ఫోన్స్ పక్కకి ఇచ్చేసేయాలి. ఇంకా ఏం చేయాలి? బైబిల్ తీసుకొని అవర్స్ టుగెదర్ ఎంతసేపు అన్నా బైబిల్ చదువు, పని లేనప్పుడు. కొంచెం సేపు కావాలంటే పోయి ఇతరుల ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం, మన పర్సనల్ కోసం ప్రేయర్ చేసుకోవచ్చు ఎవరు రానప్పుడు. సో ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు. కూర్చున్న చోటనే ఎవరి చాపెల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్యాబిన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నా క్యాబిన్లో నేను జనం ఎవరు రాకపోతే వాక్యం చదువుకోవాలా, ప్రేయర్ చేసుకోవాలి. సో ప్రభుకి ఇట్లా చేరేస్తే ప్రభు వచ్చి కూర్చునేవాడు. ప్రభుతో నేను మాట్లాడేదాన్ని, ప్రభు దానికి వెంటనే ఆన్సర్స్ ఇచ్చేవాడు. ఇక్కడ నుండి శబ్దం రాదు, మన మనసులో నుండే దేవుడు అనేక ఆలోచనలు. సరే, మరి వచ్చిన వాళ్ళు కూడా అక్క మీరు కనపడడం లేదు, మిమ్మల్ని అంతా మేఘం కమ్ముకోడేమో, మీ స్వరం మాత్రమే మీది కానీ అంత మహిమలో ఉన్నాం. సో ఇలా చెప్పడం అనేది ఆశీర్వాదకరమైన ఆనవాళ్ళు కదండి. అలా మీరు వెలుగు చేత నింపబడాలి, మహిమతో మీరు నింపబడాలంటే ఒక్క వాక్యాన్ని మీరు దినమంతా స్తుతిగా మార్చేసుకోవాలి. ఒకటే వాక్యాన్ని మీరు దినమంతా ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నేను అంత తక్కువ వాడిగా ఉండడానికి ఇష్టం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ఉద్ధరిస్తున్నావు, నువ్వు నన్ను నడిపిస్తున్నావు నాయన, నీ పోలిక నాకు ఇచ్చినావు, రియల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు యు. ఎంతగా ప్రేమించి నీవు కలిగిన తలంపులన్నిటిని నేను చేయాలని ఆశిస్తున్నావు. మరి ఈ సమయంను దాటిపోనివ్వద్దు. నా యొక్క ఏ వయసులో నేను నీ మహిమాన్వితమైన చిత్తం చేయాలో
అదే వయసు నేను దాటిపోకుండా నీకు దుఃఖాన్ని కలుగజేయకుండా నా జీవితంలోనూ సమస్తాన్ని సమకూర్చు అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో చిన్న హల్లెలూయా. ఏం చెప్తున్నావు అక్క, వాక్యం చెప్పక చెప్తున్నావు అన్నట్టుంది. నా వాక్యం అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. సో ఎప్పటికైనా మన జీవితంలో మన పరిస్థితులలో వాక్యాన్ని నింపుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవదూతలు మనకు సహాయకులుగా ఉంటారంట. మత్తయి సువార్త 28:5 చూడండి. దూత ఆ స్త్రీని చూచి మీరు భయపడకుడి అని ఎవరికి చెప్తుందండి? జకర్యా, ఎలిజబెత్. మరి సువర్తమానం తీసుకురావడానికి దూతలు వస్తున్నారు. మరి ఇక్కడ దూత ఎలిజబెత్ చూసి భయపడినప్పుడు మీరు భయపడొద్దండి, దేవుడు మీకు సంతాన ఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. మరి లూకా సువార్త మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటారు, దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొంది ఉన్నావు. అదే లూకా సువార్త 2:10 చూడండి. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరి కలుగు మహా సంతోషకరమైన వర్తమానము మీకు అనుగ్రహించబడును. న్యాయాధిపతులు 6:23 గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. మరి న్యాయాధిపతులు 6:16 చూడండి. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. మరి ఇక్కడ అన్ని రకాల దేవదూతల యొక్క మాట విన్నాం. ప్రతి చోట ఏమంటుంది? భయపడకుడి కదా, భయపడకుడి అని మాత్రమే ఫస్ట్ మాట దేవదూతల మాట ఉంటుంది. ఏ మాట ఉంటుంది? సో మనకు సమాధానాన్ని ఇచ్చే దేవదూతలు భయకంపితాన్ని కలగచేయవు. ఎప్పుడైనా దేవదూతలు వచ్చి మాట్లాడినది నీ చెవి వినలేని స్థితిలో ఉందా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ కన్ను చూడలేని పరిస్థితిలో ఉందా అనుకుందాం. అయితే మన వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, చల్లని అనుభవం కలుగుతుంది. దేవదూతల యొక్క ఈకలు మన చుట్టూ ఎక్కడో ఒక చోట కనబడిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవదూతలు రావాలా వద్దా? మంచి సువాసన వస్తుంది, ప్లజెంట్నెస్, శరీరం తేలికైనట్టు అవుతుంది. హల్లెలూయా. యేసయ్య మన ప్రార్థన వినడానికి వస్తే అలాగే ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం దేవదూత నువ్వు వెళ్ళి దేవునితో నా గురించి చెప్పవా అని ప్రార్థన చేయకూడదు. వాళ్ళు మన పరిచారకులు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:14 వారు మనకు పరిచారకులైనారు కనుక వారిని మనము మధ్యవర్తులుగా చేసుకోకూడదు. మన మధ్యవర్తి ఒక్కడే, యేసుప్రభువే తండ్రికి మనకు మధ్యవర్తి. కాబట్టి తండ్రికి కుమారుని నామంలోనే ప్రార్థించాలి. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును అయినాను అన్నాడు. కాబట్టి ఆయన ద్వారా తప్ప ఇంకొక మార్గం గుండా ఎవరు తండ్రి దగ్గరికి చేర్చలేరు. కాబట్టి సరే, మరి ఇజ్రాయేలీలను నడిపించడానికి మోషేను దర్శించడానికి కూడా దేవదూత ప్రత్యక్షత ఇవ్వడం జరిగింది. అవునా అండి? మరి దేవదూత ప్రత్యక్షత నిర్గమకాండం 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందరగా పంపుచున్నాను. మరి దేవదూత కనపడలేదు, కానీ వాళ్ళ అన్న వచ్చినాడు కదా. అయితే మండుచున్న ఆ పొదలో కనిపించింది కూడా దేవుడి యొక్క దూత. అయితే దేవుడి యొక్క దూత, ప్రధాన దూత ఎవరు అంటే మళ్ళీ యేసు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. మోషేతో మాట్లాడింది ఎవరు ఇప్పుడు దూతగా అంటే యేసు ప్రభువే. యెహోవా అనే నామము, ఆయనే యేసు ప్రభు అనే నామము కలిగినవాడు. అనేక క్యారెక్టర్స్ని బట్టి పేర్లు మారుతూ వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు యెహోవా యొక్క స్వరం వేరు, మళ్ళీ కుమారుని యొక్క స్వరం వేరు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వేరు. ఇవన్నీ తెలుసుకోవాలంటే డిజర్నింగ్ ఉండాలి, ఆత్మల వివేచన జ్ఞానం మనకు ఉండాలి. ఆత్మల వివేచన జ్ఞానం ఉండాలంటే బైబిల్లో అక్షరాలు మనం గుర్తుపట్టగలిగే వారుగా ఉండాలి. లార్డ్ అంటే ప్రభువు అనే అర్థము, అంతేనా? గాడ్ అంటే
దేవుడు. అక్షరాలు లార్డ్ అని రాసిన చోట అంతా ప్రత్యేకమైన భాష, గాడ్ అనే చోట ప్రత్యేకమైన భాష. మళ్ళీ పెద్ద గాడ్ అనే అక్షరాలు వస్తుంటాయి క్యాపిటల్ లెటర్స్, అది యెహోవా మాట అని అర్థం. సో డిఫరెంట్గా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఒకటి దగ్గర పెట్టుకోవాలా, తెలుగు బైబిల్ ఒకటి పెట్టుకోవాలి. ఈ కింగ్ జేమ్స్ అనే ఆయన వర్షన్ అంటే ఆయన పేరు కింగ్ జేమ్స్, ఆయన ఆ బైబిల్ని రాయడం జరిగింది. ఎన్ఐవి అంటే వాళ్ళ యొక్క ఏమంటారు, ఇప్పుడు మనకి 7-fold బ్లెస్సింగ్ మినిస్ట్రీ అని ఎట్లా పెట్టుకున్నామో అట్లా అదొక పేరు. యాంప్లిఫైడ్ అనేది అదొక సంస్థ, దాని పేరు. సో ఇలా ఒక్కొక్క సంస్థ ఏం రాసింది అంటే బైబిల్లో వాళ్ళ రెవల్యూషన్ ఎలా వాళ్ళకి అర్థమవుతుందో, ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అనేసి ఎక్కువ కింగ్ జేమ్స్ వర్షనే చదువుతున్నారు ఇప్పుడు కదండి. మొన్న నేను క్రిష్ మీటింగ్ పోయినప్పుడు ఆయన సొంత బైబిల్ ఉంది, దినాకర్ అంకుల్ మినిస్ట్రీలో దినాకర్ అంకుల్ సొంత బైబిల్ ఉంది. మనం రాయగలమా? రాయొచ్చా? వై నాట్, వి క్యాన్. వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ఇలా ఉండాలి, దీని రెఫరెన్స్ ఇది, దీని రెఫరెన్స్ ఇది అంటూ ఇంతలా ఉంటుంది దినాకర్ అంకుల్ బైబిల్. అదొక్కటి నేను మిస్ అయిపోయినాను కొనలే. ఎక్కడ బైబిల్ వెరైటీ ఉన్నా తీసేసుకుంటా, ఎందుకో దాన్ని 3000 కాస్ట్ పెట్టలేకపోయినా నేను. అయితే అన్ని కాస్ట్లు తీసుకున్నా కానీ ఎందుకో అది కొనలేకపోయినా నేను. అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సెంటర్లో ఇచ్చింటాడు వాక్యాలు, కింద కూడా ఇచ్చింటాడు ఎక్స్ప్లెనేషన్. మొన్న క్రిషది బైబిల్ కొనుక్కున్నా, చాలా బాగుంది. సో డిఫరెంట్ బైబిల్స్ అన్నీ మనము పెట్టుకున్నప్పుడు ఈ భాష తెలుగులో వేరుంటుంది, ఇంగ్లీష్లో వేరుంటుంది. మరి ఆ ఇంగ్లీష్ని చదవడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే, మేము ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా లావ్ బైబిల్ ఇచ్చినాడు, ఒక అధ్యాయం కింద ఒక వచనం కింద మొత్తం రెడ్ లెటర్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటారు. గూగుల్ బైబిల్ కూడా ఇచ్చినారు మాకు ఒక రిట్రీట్లో పాల్గొన్నప్పుడు. సో దాంట్లో సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇవి మనం వాక్యాన్ని మనము ప్రత్యేకంగా వాళ్ళ అన్వయాన్ని మనము అన్వయించుకుంటూ చదువుతున్నప్పుడు, ఓహో వాక్యాన్ని మనం ఇలా పరిశీలించాలి, వాక్యాన్ని మనం ఇలా అన్వయించుకోవాలి, వాక్యాన్ని మనం ఇలా ధ్యానించాలి అనేది మనకు అర్థమవుతుంది. మనకున్న వాక్యమే చదవనిక టైం లేదు, అవునా? ఉన్న బైబిలే మనకు చదవనిక అయితే. మేము బెరాక ట్రైనింగ్ అయినప్పుడు ఒక స్టిక్ మార్క్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని మేము ఇట్లా పెట్టుకొని అక్కడే మాకు ఏం రెవల్యూషన్ వచ్చిందో అక్కడే రాసుకోవాలి, అలవాటు నాకు ఉంది. సో రెఫరెన్స్ దీనికి సంబంధించినవన్నీ రెఫరెన్స్లు ఇట్లా పెట్టుకొని ఆ పేపర్ దగ్గర ఇట్లా అతికిచ్చేసుకుంటాం. ఎందుకంటే ఆ వారము ఆ నెల అంతా ఇక్కడ మనం దీన్ని ధ్యానించాలి. సో పెంచిన దాన్ని బట్టి నెరవేర్పు జరగాలి అని కోరుకుంటున్నాను. ఆయన సంకల్పం ఏంది తెలుసా? మీరు దేవుళ్ళలాగా అయిపోవాలని. కీర్తనలు 8:5 ఏమంటున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వాడే ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఆయన యొక్క రూపంలోనికి మనం రావాలని కోరుకుంటున్నాడు. సో ఆయన యొక్క రూపంలోకి మనం రావాలంటే ఏం చేయాలి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అనేది కాదు మీరు చేయాల్సినది, ఎంతగా దేవుని అర్థం చేసుకుంటున్నారు. సో వాక్యాన్ని నింపుకుంటూ, ప్రభువా నువ్వు నాకు ఇది అర్థమైన, ఇప్పుడు నేను మీకు బాగా అర్థమైన అనుకో, ఏమొస్తుంది మీకు నాకు మధ్యలో? చనువు వస్తుంది, అవునా? ఫ్రీడమ్ వస్తుంది. మాకు అక్క అర్థమైందిలే, భయపడాల్సిన అవసరం లేదు వస్తుందా రాదు? అలాగే దేవుడితో కూడా మనం బాండింగ్ పెంచుకుంటే, రిలేషన్ పెంచుకుంటే దేవుడు అన్న భయం పోతుంది. ఏమొస్తుంది అప్పుడు? దేవుడు అన్న భయం పోతే స్వతంత్రత వస్తుంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటే ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను, ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు సర్వసత్యమును బోధిస్తాడు, అప్పుడు సర్వసత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుందంట. ఎట్లా చేస్తుంది? స్వతంత్రులను చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్వాతంత్రము మనం కలిగి ఉండగలిగితే, నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి కర్నూలుకి ఎట్లా ఈజీగా వస్తావో, లేకపోతే ఉద్యోగానికి పోయి ఎట్లా ఇంటికి ఈజీగా వస్తావో, అట్లా పరలోకానికి ఎక్కుతూ దిగుతూ వస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనం కూడా స్పిరిట్సే.
ఫ్లెష్ని ధరించిన ఆత్మలై ఉన్నాం. మనం మాట్లాడేటివి కూడా అవి స్పిరిట్సే. మనం ఏం పలుకుతున్నామో అవి నెరవేర్చబడడానికి దేవదూతలు మన కాపుదల ఉన్నారు. మోషేకి తోడైనాడు కదండి. అలాగే లాబాను నుండి యాకోబును కాపాడడానికి కూడా దేవుడు తోడైనాడు. మరి యాకోబుని కాపాడటానికి లాబానుకు తోడైనట్టుగానే లోతును కాపాడి లోతు కుటుంబాలన్నిటినీ ప్రత్యేకపరచడానికి కూడా మరి దేవదూతలు అక్కడికి రావడం జరిగింది. సో పౌలు శీలలు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క చెరసాల గోడలు బద్దలు కొట్టడానికి కూడా దేవదూతలు వచ్చినారు. మరి యెషయా గ్రంథంలో ఒక్కటే రాత్రి 1,58,000 మనుషులని హతమార్చడానికి దేవదూత రాజు నిమిత్తం పంపబడింది. మరి నీ నిమిత్తం నా నిమిత్తం దేవదూతలు ఉన్నారు అని అంటున్నప్పుడు ఎందుకని దేవదూతలను వాడకుండా ఉన్నాం? ఎందుకని దేవదూతలను చూడలేకపోతున్నాం అంటే ఊరికే నామకార్థమైన క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నాము. పై వాటిని అపేక్షించడం లేదు. పాలు తాగే వయసులోనే ఉన్నాము, మాంసము భుజించే వయసులో లేము. ఇంకా మన గృహంలోకి దయ్యాలు వస్తున్నాయి, ఇంకా మన శరీరంలో దయ్యాలు నిలబడుతున్నాయి, ఇంకా మన తలంపులలో అపాది ఎలుబడి చేస్తున్నాడు అనే పరిస్థితులను మనం చూస్తే మనల్ని మనం గురించి దుఃఖపడాలి, విచార పొందాలి. మన ముఖం మీద ఎంత వెలుగుంది అనేది మనం చూడకపోయినా సాతాను చూస్తాడు. కాబట్టి మరి అలా మన జీవితాలలో వెలుగును పెంచుకోవాలంటే వాక్యపు మర్మాన్ని దేవుని దగ్గర కూర్చొని కనుక్కోవాలి. మరి హాగరు కుమార్ని కాపాడడానికి కూడా దేవదూత వచ్చి నీటి ఊటను చూస్తున్నాం. మరి అలాగే ఆకలితోనే ఏలియాను కాపాడు కూడా దేవదూతలు రావడాన్ని మనము చూస్తున్నాం. అంటే ఈరోజు ఆకలిని తీర్చడానికి కూడా దేవదూత రావాలా? ఎస్. నీకు అంత ఫెమిలియర్గా దేవదూతలు పరిచయము ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలా? మీరు 119వ కీర్తన బాగా ధ్యానించాలి. 119వ కీర్తన ప్రకారం వాక్యం నీకు వెలుగునిస్తుంది. నీ వాక్యం నీ కన్నులకు వెలుగునిచ్చేదే కాకుండా నీ హృదయానికి బంగారు కంటే శ్రేష్టమైన ధనధాన్యం దొరికినట్టుగా నీకు తృప్తిని కలిగేస్తుందని, దేవుని యందు నువ్వు ఆస్వాదించగలిగే ఆనందాన్ని ఆ వాక్యమే నీకు అనుగ్రహించగలదని. కాబట్టి వాక్యానుసారంగా బ్రతకటాన్ని బట్టి వాక్యంలో ఉన్న ఆ యొక్క అధికారాన్ని ఒక ఈటలాగానో ఖడ్గంలాగానో బుల్లెట్ లాగానో ఉపయోగించి సాతాను నువ్వు వెళ్ళిపో అని చెప్పగలగొచ్చు అనేది మనకు తెలుసు. నీ నోరు వాడి అయిన ఖడ్గంగా ఎప్పుడు తయారవుతుందంటే నీకు జ్ఞానం ఉన్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మామూలుగా రెండో ఎక్కం నేర్చుకొని పిల్లలకి లేచి రెండో ఎక్కం చెప్పురా అని టీచర్ అంటాడు. వచ్చినోడేట చెప్తాడు గడ 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 అయిపోయినా అని అంత లోపల అట్లా చెప్పేసేస్తారు కదండి. అంటే ఇప్పుడు రెండో ఎక్కం నేర్చుకోకముందు చాలా కష్టం, నేర్చుకున్నాక వాడికి భయం ఉందా? టీచర్ అంటే ఏముంది? లేచినాడు చెప్పినాడు, వాడిని ఏమంటారు? ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటారు. అవునా? సో సాతానుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి శోధించినప్పుడు యేసయ్య వాక్యమే కాబట్టి వాక్యాన్ని ఎత్తి చూపించి వాక్యముతోనే ఖండించి అపవాదిని బయటికి వెళ్ళిపోవడానికి పలకడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు వాక్యానుసారమైన జీవితము ఉన్న ఒక శిశువు రెండో ఎక్కం నేర్చుకుని ఎంత స్మూత్గా చెప్పగలడో, ఎంత వల్లివేసిన విధానాన్ని బట్టి ప్రజెంట్ చేయగలడో, అలాగే మన ఇంటిలోకి సాతాను వచ్చినప్పుడు ఈ లెక్క ప్రకారము, ఈ వచనం ప్రకారము నీ గృహంలో స్థానము లేదు. అప్పుడు సేవకుల కాడికి పరిగెత్తాల్సిన అవసరంలా. నీకు రహస్యాలు తెలిసిపోయినాయి కాబట్టి వెంటనే నిలబడి స్మెల్ చేస్తావు. నువ్వు సాతాను నా గృహంలోకి రాకూడదు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాల్సి. అవి మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, అగమ్య గోచరమైన ఆ ఆలోచనలన్నీ నీ మనసుకు దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా తెలియపరచాలి అంటే ఖచ్చితంగా వివేచన ఆత్మ నీకు వరముగా ఇవ్వబడాలి. ఆ వివేచన ఆత్మ వరముగా ఇవ్వబడినప్పుడు అన్నింటినీ వివేచించగలవు. ఏది ఉత్తమమైంది, ఏది యోగ్యమైంది, ఏది మాన్యమైనది మీరు వివేచించమన్నాడు. పరీక్షించి తెలుసుకోని అన్నాడు. పరీక్షించి తెలుసుకోవడం అంటే వివేచించడం, డిజర్న్ చేయాలి. డిజర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో వస్తున్నట్టున్నారే, శబ్దం వినపడిస్తుంది. ప్రేయర్ చేసేటప్పుడు చాలా మందికి శబ్దాలు వినపడిస్తాయి. ఎంతమందికి వినపడిస్తాయో? వినిపిస్తాయా?
అంటే ఏదో శబ్దం వస్తున్నప్పుడు భయపడి డిస్టర్బ్ అయిపోవాలని సాతానుడు నిజంగా మన చుట్టూ అలాంటి వల వేస్తాడు. అయితే వానికి మనం భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? వెంటనే అక్కడే నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ ఆత్మానుసారమైనవి కాబట్టి గెట్ అవుట్ అని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ సన్నిధి ప్రభా నీ యొక్క ప్రత్యక్షతను చూడడానికి ఆటంకం మొట్టమొదట వచ్చిందంటే నేను ఇంకా సంతోషంగా నేను ఆరాధిస్తానని వెంటనే అక్కడి నుండి భయపడి లేచిపోకుండా ఆరాధన చేతులు అన్ని వేళలా అని ఇంకా గట్టి గట్టిగా పాటలు పాడితే వెంటనే వచ్చేదే ప్రత్యక్షత. కానీ మనం ఖచ్చితంగా ప్రత్యక్షత వచ్చే ముందర దయ్యాలు శబ్దం చేసే అబ్బా నాతో అయితలేదు దేవా అని ఇంక వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయినామంటే ఇంకా ప్రత్యక్షత పొందుకోలేం. జవాబు చూడు. మరి అబ్రహాం దగ్గర కావచ్చు, ఏలియా దగ్గర కావచ్చు, కనిపెట్టినప్పుడు అక్కడ తుఫాన్ వచ్చింది, భూకంపం వచ్చింది, గాలి వేసింది. అప్పుడు వినపడిచిందా స్వరము? భూమి 2 పాయలు అయిపోయింది. అప్పుడు వినిపించిందా? తర్వాత చిన్న నెమ్మది గల స్వరం వినపడింది. అలాగే అబ్రహాము గారు దహన బలి ఇవ్వడానికి కనిపెడుతున్నాడు. పొద్దున ఎప్పుడో వచ్చినాడు పాపం ఆయన, సాయంకాలం అవుతుంది అయినా ఏం రాలే. అయితే పక్షులు వాలుతూ డిస్టర్బెన్స్ కలిగేసినప్పుడు వాటన్నిటిని ఆయన తోలేసినాడు. పక్షులు వచ్చినాయా అని పారిపోయినాడా? తర్వాతనే దర్శనం వచ్చిందని. అవునా అండి? సో అలా మన జీవితాలలో కృప విస్తరింపజేస్తూ ఆయన మహిమ నిమిత్తం మనకు కావలసిన మనుషులను, దేవదూతలను, దయ్యాలను దేవుడు మన జీవితాలలో ఉంచే వాటిని ఉంచునుగాక. అక్కడ దయ్యాలను కూడా ఉంచాలన్నాక అంటే మరి కొన్ని దయ్యాలు వచ్చి మన జీవితాన్ని కలిబిలి చేస్తే కానీ దేవుడి యొక్క విలువ తెలియదు కాబట్టి అప్పుడే కదా చెంపదెబ్బ కొట్టినప్పుడే అబ్బా అంటాం, లేకుంటే నువ్వెవరో నాకు తెలియదబ్బా అంటాం కదా. కాబట్టి కొన్నిసార్లు దెబ్బలు పడడానికి అనుకూలింపబడాలి శోధనలు. ఆ శోధనలు తీసుకొచ్చేది దేవుడు కాదు, శోధకుడే. కాబట్టి సమ్టైమ్స్ ఇట్స్ గుడ్ ఫర్ అస్. అవునా అండి? విటమిన్ డెఫిషియన్సీ వస్తే కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోమను. అట్లా ప్రార్థన తక్కువైనప్పుడు సాతానుడు వస్తే కానీ ప్రార్థన మంటను పెంచం. కాబట్టి ఫైరీ ప్రేయర్స్ మనకు రావాలంటే ఫైరీ ప్రాబ్లమ్స్ రావాలి. మహా అగ్ని లాంటి మహాశ్రమలలో కాలిపోయాలి. సో అప్పుడు మన జీవితం కమాండ్ చేయగలిగేంత ధైర్యాన్ని, డెలివరెన్స్ తీసుకోగలిగేంత వివేకమును, యుద్ధ నైపుణ్యాన్ని పొందుకొని ఈమె ఎవరు అంటే ఊహిత సైన్య సమభీకర రూపిణి అని చెప్పుకునే రీతిగా మార్చబడతాం. దినాలు చెడ్డవి కాబట్టి సమయం పోనివ్వక సమయానుకూలంగా వర్ధిల్లాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ వాక్యం ప్రభు మీ దృష్టిలో, మీ వెనుకడిలో ఫలింపజేస్తూ ఆయన మాత్రమే మహిమనందు కార్యాలు జరిగించి ఘననీడ ఏలును గాక. ఆమెన్. ఆమెన్. ప్రభువులను